అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ అటు ఇది చూసుకోరు ఎట్లుందో. రిలయన్స్ ఏంది రిలయన్స్ డిజిటల్ ట్రెండ్స్ డిజిటల్ పెట్టిండు, డిజిటల్కి రెంట్కి ఇచ్చినట్టుండు. ఎంత ఘోరం అండి. ఒక ఇంజనీరింగ్ చీఫ్, ఒక ఇంజనీరు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు ఒక 48,000 కోట్ల పనులు చేసిండు. అంటే ఆయన ఆధ్వర్యంలో సంతకాలు పెట్టాలి. ఏముంటుంది, ఇది రైటా రాంగా, కాంట్రాక్టర్కి ప్రభుత్వం పని అప్పగిస్తుంది, ఇది రైటా రాంగా, ప్రొసీడింగ్స్ ఏంది, అసలు నాణ్యతతో కడుతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలా. ఎవడైతే కాంట్రాక్టర్ ఉండరో ఆ కాంట్రాక్టర్ చెప్పింది చెప్పినట్టుగా నడుచుకుంటూ పోవడం వల్ల కాంట్రాక్టర్ నుంచి వచ్చే కమిషన్ డబ్బులతోటి ఈ 200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు. ఈయన జీతం ఎంత, ఈయన కథ ఎంత, ఉన్న ఆస్తులు ఏంది, దాదాపు 200 కోట్ల పైన ఉంటాయట అక్రమాస్తులు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? ఎవరి కాంట్రాక్టరు? మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఓన్లీ L&T కంపెనీ కట్టింది, మిగతావన్నీ మెగా కృష్ణారెడ్డి కట్టిండు. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత లేదు ఇందులో.